బోటకాల మ్యారిటైమ్ కంపెనీకి 63 ఎకరాలు కేటాయించారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కార్పొరేట్లకు భూ సంతర్పణతో చంద్రబాబు సర్కార్ కొత్త పొంతలు తొక్కుతోంది. ఇంతకాలం అస్మదీయులు అప్పుడే ఏర్పాటు చేసిన కంపెనీలకు భూములు కేటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా భవిష్యత్తులో పెట్టే కంపెనీకి భూమిని గొప్పకొత్తగా కేటాయిస్తూ ఏకంగా ఉత్తర్వులు ఇచ్చి పడేసింది. ఇంకో విచిత్రం ఏంటంటే కంపెనీ యాజమాన్యం దగ్గర ప్రస్తుతం పెట్టుబడికి డబ్బులు కూడా లేవట. బ్యాంకుల నుంచి 165 కోట్లు రుణం తీసుకుని మరీ ఏర్పాటు చేస్తారట. విషయం జీవోలోనే స్పష్టంగా చెప్పిన సర్కారు 100 కోట్ల విలువైన భూమిని పప్పు బెల్లం కిందన దారాదత్తం చేసిందంటే దీని వెనకాల ఉన్న శక్తుల పవర్ ఏంటో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనే సంస్థ 255 కోట్లతో తిరుపతి జిల్లా సచివేడు మండలం చిన్న ఈటిపాకం దగ్గర ఏర్పాటు చేసే లాజిస్టిక్ పార్క్ కోసం ఎకరా 28 లక్షల రూపాయలు చొప్పున 63 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి శ్రీ సిటీ 2వ దశలో కేటాయించిన భూమిలో ఏర్పాటు చేస్తున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి అలాగే కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్కి మధ్యలో ఆ భూమి ఉంది. శ్రీ సిటీకి ఎదురుగా ఉండడమే కాకుండా పలు కంపెనీల మధ్యలో ఈ భూమి ఉండడంతో భూమి ధర కోట్లలో బలుకుతుంది. బహిరంగ మార్కెట్లో 63 ఎకరాల భూమి ధర 252 కోట్ల పైన ఉంటుందని, ఇంతటి విలువైన భూమి నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ కేవలం 17 కోట్లకి ఇచ్చేస్తున్న మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్లోనే కాదు, గ్రోకు, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనే కంపెనీ ఎక్కడ ఉందన్న విషయం అందుపట్టడం లేదు. ఆర్ఓసీలో నెక్సస్ పేరున చాలా కంపెనీలు ఉన్నా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిన కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కంపెనీ గురించి పెట్టుబడులు మౌలిక వస్తువుల శాఖ అధికారులు ఆరాధిస్తే చెన్నైకి చెందిన అజూర్ ట్రేడింగ్ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఆతోట వెంకటేశ్వర్లు, తారకేశ్వర టెక్స్టైల్ పార్క్ ఎండి జవ్వాజి రామాంజనేయులు మరో ఇద్దరు కలిసి ఈ ప్రతిపాదన పంపారని, దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నామే కానీ ఆ పేరు మీద కంపెనీ ఏర్పాటైందా లేదా అన్న విషయాన్ని పరిశీలించలేదని వివరించారు. ఈ నలుగురు కలిసి 89 కోట్ల నిధులను సమకూర్చుకుంటామని, మిగిలిన 165 కోట్లు బ్యాంకుల నుంచి రుణం ద్వారా ఈక్విటీగా సేకరిస్తామని ప్రతిపాదనలు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అక్కడ ఎటువంటి పోర్టు లేవు, భూమి మొత్తం పారిశ్రామిక పార్కులో మధ్యలో ఉంది. అటువంటి భూమిని ఏపీఐసి కాకుండా ఏపీ మ్యారిటైమ్ బోర్డు సేకరించిస్తుందని ఉత్తర్వులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేట్ పార్కుల పాలసీ ద్వారా ఈ భూమిని అభివృద్ధి చేయకుండా కారు చౌక ఒక సంస్థ కట్టబెట్ట మీద అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏదైనా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భూమి సేకరించిస్తుందని, కానీ ఎక్కడో అమరావతిలో కార్యాలయం ఉన్న ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి ఈ భూ సేకరణ పని అప్పగించడం మీద పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం ఆ భూమికి ఇంకా ఎటువంటి సరిహద్దులు కూడా నిర్ణయించలేదు. భూసేకరణ పూర్తి కాలేదు, కానీ 63.01 ఎకరాలు నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్క్ కేటాయిస్తూ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం మీద అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత దామచర్ల సత్యాకి ఆతోటి వెంకటేశ్వర్లకు వ్యాపార సంబంధాలు ఉన్నవే దీనికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు.